ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఈ దినం దేవుడు మనకిచ్చిన వాగ్దానం చేత మనం నడుద్దాం. అది కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ లేఖనాన్ని స్పష్టంగా చదువుకుందాం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. అవును, నీకంటే, నాకంటే, మనకంటే, ఈ లోకం కంటే కూడా ముందుగా ఉన్నవాడు దేవుడు. అంతేకాదు, మనల్ని నిర్మించిన వాడు, సర్వమును సృజించిన వాడు దేవుడే. ఆయన తప్ప వేరొకరు ముందుగా లేరు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడై ఉన్నాడు. నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. అన్ని నామముల కన్నా ఉన్నతమైన, శ్రేష్టమైన క్రీస్తు యేసు నామమే తప్ప వేరొక నామము ఈ లోకములో లేదు, కనిపించదు. అందుకే ఆయన అన్నిటికంటే ముందున్నాడు, అందరికంటే ముందున్నాడు. ఆయనే ఆధార సంభూతుడై ఉన్నాడు. అట్టి ప్రభువులు వారిని కనుగొనుటకు ఒక ప్రయత్నం కూడా మనమందరం కూడా చేయాలి. ఆయన కనుగొనాలంటే ఆయన వాక్యంలో మొదటగా ఉండాలి. ఆయన వాక్య జ్ఞానంతో నడవాలి. అందుకే అన్నింటికంటే కూడా ముందున్నది వాక్యం. ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు. దీన్ని గ్రహించగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ధన్యులే. అందుకే ప్రభువైన యేసుక్రీస్తును దేవుడుగా కలిగిన వారు ధన్యులు. అట్టివారు పరలోక రాజ్యమునకు అర్హులని కూడా దేవుని వాక్యం సెలవిస్తున్నారు. ఇటు వాక్యంను మనందరం కూడా ధ్యానించుకుంటూ ఈ ఉదయకాల సమయమున మరి వాక్యానుసారమైన జీవితంలో నడుద్దామని అందరం కూడా ప్రార్థనలో ఏకీభిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరంలో కలిగిన దేవ, ఈ ఉదయకాల సమయమున నీవు ఇచ్చిన గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని అందరినీ కూడా ఈ దినమున మీతోనూ మీలోనూ నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, ఈ లోకంలో ఎక్కడా మేము తప్పిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా క్రీస్తు యేసు నామమున ఎరిగి జీవించడానికి కృపా సహాయంను మెండుగా నిండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. సమస్తమునైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైనటువంటి నామమున నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్న మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి, ఆమేన్.